ఇటీవల కాలంలో చిరుతల బెడద ఎక్కువైపోయింది. అడవుల్లో ఆహారం దొరక్క జనవాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో చిరుతను బంధించేందుకు అటవీ అధికారులు మేకను ఎరగా ఉంచి చిరుత కోసం బోను ఏర్పాటు చేశారు. మరునాడు బోనులో చిరుత పడిందేమోనని చెక్ చేయడానికి వచ్చిన అధికారులు అందులో ఉన్నది చూసి షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్ జిల్లా ఫకర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమ్రీదేహా గ్రామంలో ఇటీవల చిరుత దాడిలో శాంతిదేవి అనే వృద్ధురాలు మరణించింది. దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు ఆ చిరుతను పట్టుకోవడానికి గ్రామానికి సమీపంలో ఒక బోనును ఏర్పాటు చేసి అందులో మేకను ఎరగా కట్టారు. నవంబర్ 27 గురువారం రాత్రి ప్రదీప్ అనే స్థానిక వ్యక్తి మద్యం సేవించి ఇంటికి వెళ్తున్న క్రమంలో అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోనును చూశాడు. బోను వద్దకు వెళ్లి అందులో ఉన్న మేకను దొంగిలించాలనుకున్నాడు. మేకను పట్టుకునేందుకు బోను లోపలికి వెళ్ళగా ఆటోమేటిక్గా డోర్ ఒక్కసారిగా మూసుకుపోయింది. దీంతో అతను మేకతో పాటు లోపలే చిక్కుకుపోయాడు. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేక తన మొబైల్ ఫోన్ ద్వారా గ్రామస్తులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. సమాచారం అందుకున్న గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు పోలీసులను వెంట పెట్టుకుని ఘటనా స్థలానికి చేరుకుని అతన్ని సురక్షితంగా బయటకు తీశారు. విచారణలో బోను సరిగ్గా పనిచేస్తుందో లేదో తనిఖీ చేయడానికి వెళ్లానని ప్రదీప్ చెప్పగా మేకను దొంగిలించడానికే వెళ్లాడని గ్రామస్తులు ఆరోపించారు. అయితే ప్రదీప్పై ఎలాంటి కేసు నమోదు చేయలేదని, కానీ భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం చేయవద్దని గట్టిగా హెచ్చరించి అతన్ని వదిలేశామని ఫారెస్ట్ ఆఫీసర్ తెలిపారు. ఆ ప్రాంతంలో చిరుతను పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు.